ఓం నమో రామదూతాయ. ఈ సంవత్సరము వృషభ రాశి ఫలితముల గురించి తెలుసుకుందాం. గురువు సంవత్సరాది నుండి మే 31 వరకు 2వ స్థానంలో ఉండడం చేత ధనలాభము, మనస్సౌఖ్యము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము, గౌరవము కలగవచ్చును. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు, తిరిగి జనవరి 25, 2027 నుండి సంవత్సరాంతము వరకు 3వ స్థానంలో ఉండడం చేత కష్టములు, మనోవిచారాలు, బంధు విరోధము, శరీర బాధలు, జీవన భంగము, కార్య విఘ్నములు కలగవచ్చును. అక్టోబర్ 31, 2026 నుండి 24 జనవరి 2027 వరకు 4వ స్థానంలో ఉండడం చేత ధన నష్టము, రుణము చేయడం, వాహన ప్రమాదాలు, బుద్ధి చాంచల్యము, కలహములు కలగవచ్చును. శని సంవత్సరమంతా 11వ స్థానంలో ఉండడం చేత ధనలాభము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, కార్యసిద్ధి, విశేషమైనటువంటి కీర్తి కలగవచ్చును. రాహువు సంవత్సరాది నుండి డిసెంబర్ 4 వరకు 10వ స్థానంలో ఉండడం చేత ధనాగమము, పుణ్యకార్యాచరణ, తీర్థయాత్రలు చేయడము, విందు భోజనము, శరీర సౌఖ్యము కలగవచ్చును. డిసెంబర్ 5, 2026 నుండి సంవత్సరాంతం వరకు 9వ స్థానంలో ఉండడం చేత శత్రువృద్ధి, దుర్వార్తా శ్రవణము, ప్రయాణములు, ధనధాన్య నష్టములు కలగవచ్చును. కేతువు సంవత్సరాది నుండి డిసెంబర్ 4, 2026 వరకు 4వ స్థానంలో ఉండడం చేత అవమానము, శరీరహాని, చిత్తభ్రంశము, స్త్రీ మూలకమైనటువంటి కలహములు, ఆకస్మిక ప్రమాదాలు కలగవచ్చును. డిసెంబర్ 5, 2026 నుండి సంవత్సరాంతము వరకు 3వ స్థానంలో ఉండడం చేత అపకీర్తి, భ్రాతృద్వేషము, మనస్తాపము, అధైర్యము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు బృహస్పతి, కేతువుల యొక్క జపములు ఆచరించి శనగలు, ఉలవలు దానము ఇస్తే శుభమైనటువంటి ఫలితములు కలుగుతాయని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.